ఆ సంగతిలోని చంద్రబాబు నాయుడు తెలియదు అనుకుంటున్నావేంటి? తెలుసు. ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా డేట్లతో సహా సంవత్సరాలతో సహా చెప్తే చంద్రబాబు నాయుడికి ప్యాంటు తడిసిపోయి ఉంటది. అది ఓకే అని ఇంతసేపు డిస్కషన్ జరిగి ఉంటుంది. పోయేటప్పుడు ఏంటంటే చివరిలో నమస్కార్ మర్యాదగా వెళ్తామండి, నమస్కార్ చంద్రబాబు నాయుడు జీ, ఫిర్ మిలేంగే, ఫిర్ మిలేంగే, మిలేంగే అనేటువంటి ఆ మాట ధోరణే మిలేంగే మిలేంగే అంటే అపోజిషన్ గా ఉండి కలవచ్చు, కలిసి ఉండి కలవచ్చు, ఎప్పుడైనా కలవచ్చుగా. ఆ మిలేంగే అనేటువంటి దానికి రకరకాల అర్థాలు వస్తాయి. ఓకే నమస్కార్ చంద్రబాబు జీ, మిలేంగే, ఫిర్ మిలేంగే, దేఖ్ లేంగే, దేఖ్ లేంగే అని చెప్పి చాలా మర్యాదగా నీ సీట్లోనే కూర్చున్నటువంటి అమిత్ షా గారు ఇలా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి పంపించుంటాడు. ఓకే చాలా గట్టి క్లాసే వీకుంటాడు. ఏమైందంటే చంద్రబాబు నాయుడు జుట్టు, చిన్నబాబు జుట్టు, పవన్ కళ్యాణ్ జుట్టు ముగ్గురు కూడాను అమిత్ షా గారి చేతిలో ఉన్నాయి. మోడీ గారిని ఇన్వాల్వ్ చేయబడతారు. అమిత్ షా గారు అక్కడ చెప్తే మోడీ అట్టుంటాడు. మిగిలిన కేబినెట్ మంత్రులు అందరూ కూడా అలాగే ఉంటారు. ఓకే కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమిత్ షా గారి చేతిలో ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి, అంబటి రాంబాబు గారి విషయంలో జరిగిన దానికి సంబంధించి ఇంకా ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి అడ్డంగా దొరికిపోయింటారు. 30,000 మంది మిస్ అయిపోయారన్నావు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే నిఘా వర్గాలే చెప్పారన్నావు. ఏం చేసావా? 30,000 మందిని తీసుకొచ్చావా లేదా? ఏం మాట్లాడతావా నువ్వు? ఆయన మాట్లాడాడు కదా అని చెప్పి నువ్వు మాట్లాడతావు. గాంధీ సమాచారం కింద నుంచి పైకి మెట్ల గదులు తవ్వుతావు. నా కూతురు క్రిస్టియన్ అంటావు, మా నాన్నగారేమో సొట్టెలిగించుకున్నాడు దేవుడి దగ్గర పెట్టిన దీపానికి అని చెప్పి నువ్వే చెప్తావు. సనాతన ధర్మం అంటావు. నీ ఇష్టం వచ్చిన అడ్డమైన వాడు అవుతావు ఏంటి? నీలాంటి వాళ్ళని నేను జీవితంలో చాలా మందిని చూసా. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత అనేటువంటి మాట అనకపోయినప్పటికీ పాయింట్ వైజ్ గా ఒక్కొక్క దాన్ని బయటికి తీసి ఓకే వాళ్ళు ఏదో అడ్డమైన వాడు వాగారని చెప్పి పతోడి మీద కేసులు పెడుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ లో. ఎలక్షన్లకు ముందు నువ్వు మాట్లాడింది ఏంటి? గుర్తు తెచ్చుకో. పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకో ఒకసారి నువ్వేం మాట్లాడావో. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళ దగ్గర? ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఏం చేశారన్నది. ఎప్పుడో వేటు పడడం అనేటువంటిది మామూలుగా పడదు. అదే అక్కడెక్కడో రాముడు గారి విగ్రహాన్ని కొండ మీద ఉన్నదాన్ని శిరశ్ఛేదము చేశారు అన్నది చూసావు. ఏడ పరిస్థితి కూడా అదే అవుద్ది. అంటే నిజంగా శిరశ్ఛేదం చేస్తారంటే అలాంటి ఎన్ని ఏం జరగవు. అన్ని ఒప్పుకోరు. లీగల్ గా కనుక ఎక్కిచ్చేశారు అంటే ముగ్గురికి కూడాను 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఓకే అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు వాళ్ళ చేతిలో. వాళ్ళకు ఉన్నది పాపం ఆంధ్రప్రదేశ్ లో 3 సీట్లు. పురంధరేశ్వర్ గారు కూడా నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. ఈ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జెస్ ఆయన అడిగినందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉండేటట్టు అన్న ఆ విధంగా మాట్లాడతారా? సుప్రీంకోర్టు వాళ్ళు అడుగుతారా? సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరినైనా పిలిచి అడుగుతారా? వివి గారు కూడా పిలిచి అడిగారు. ఇరువురు కుంభకోణం కేసులో, జేఎం కేసులో పివి నరసింహారావు కూడా పిలిచి అడిగారు. నువ్వైతేంది, ఇంకొకటి అయితేంది, మేము ఇండియాలోనే జరిగింది అనుకుంటాం ఏంది? బిల్ క్లింటన్ వైట్ హౌస్ లో ఆయన చేసిన పనికి జడ్జి ముందు వచ్చి కళ్ళనీళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకోలేదా? చైనాలో రైల్వే మినిస్టర్ ఏదో లంచం తిన్నాడు సంగతి సమాచారం అని ఒక హై స్పీడ్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే డిస్మిస్ చేశారు, జైల్లో పెట్టారు. జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆ విధంగా కాలేదా? ఈయనంత ముందు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఆయన వచ్చాడు. ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను ఆయన. ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను అలా చేస్తాను ఇలా చేస్తాను 20 years విజన్ పాడు పచ్చిపదల పిండా కూడా ఓ చెప్పాడు. అంతా విన్నాడు. ఇలాంటి పిచ్చి వాగుడు మా దేశంలో కనుక వాగితే పిచ్చి హాస్పిటల్లో అన్నా చేర్పిస్తారు, జైల్లో అన్నా పెడతారని చెప్పాడు. క్లిప్పింగ్ దొరుకుతుంది, వెతుకు. దానికంటే ఇది ఇంకా దారుణమైన విషయం కదా. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు దీని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది. ఈయనేంటంటే నేను గ్లోబల్ పర్సనాలిటీని, హైదరాబాద్ నేనే కట్టా, ముత్యాలు నేనే తెచ్చా, చార్మినార్ నేనే కట్టా, హైటెక్ సిటీ నేనే కట్టా, మెట్రో నేనే తెచ్చా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చా, ఔటర్ రింగ్ రోడ్ నేనే వేసా, సత్యానాథంలో కంప్యూటర్ నేనే చేర్పించా, సెల్ ఫోన్ నేనే తెచ్చా
అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతా, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తా, రాయలసీమకి ట్యూబ్ రైలు చేస్తా, హై స్పీడ్ ట్రైన్ చేస్తా, ఇదే కదా ఆయన చెప్పేది. ఇవన్నీ ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు, అందరికీ తెలిసి సంగతులు. ఇప్పుడు ఇది లేటెస్ట్ విషయం అన్నమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఫారినర్స్ కానీ ఇంకొకటి కానీ ఏమనుకుంటారంటే అది వాళ్ళకి సంబంధించింది కదా, మనకి ఎందుకు లేదు ఊరుకుంటారు. కానీ మాట్లాడేది తప్పు అని నువ్వు ఎవరినైనా అడగవయ్యాను. ప్రపంచంలో నువ్వు పోయి ఎవరినైనా అడుగు, ఏమంటారో చూడు గురూజీ. డెఫినెట్ గా చెదరించుకుంటారు. ఇంకా అట్లాంటిది ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ ఊరుకుంటాడా? పీఠాధిపతులు ఊరుకుంటాడా? అమిత్ షా ఊరుకుంటాడా? మోడీ ఊరుకుంటాడా? ఎవరు ఊరుకోరుగా. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఎప్పుడు ఏదైనా చేయొచ్చు. రాష్ట్రపతి పాలన పెట్టినా కానీ నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదయ్యా. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే కేబినెట్ మీటింగ్ పెట్టాలి, కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ కావాలి, దానికి రీజన్స్ రాయాలి. ఏం రాస్తారు రీజన్స్ మీకు? శాంతి భద్రతలకు విఘాతము కలిగింది, ఇదిగో ఇది కారణం. 110 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసావు, ఇది కారణం. నువ్వు చెప్పింది ఏది సిట్ రిపోర్ట్ లో లేదు, ఇది కారణం. దాని తర్వాత మళ్ళీ కెమికల్స్ వాడారు బాత్రూమ్ లో, టాయిలెట్ లో అన్నావు, ఇది కారణం. 99 రూపాయలకి మొత్తం భూమి ఇచ్చేస్తా 99 పైసలకి అని నీ కొడుకు చెప్పాడు, ఇది కారణం. నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా అప్పు చేస్తున్నావు, ఇది కారణం. గవర్నర్ చేత కూడా అబద్ధం ఆడిచ్చావు, ఇది కారణం. ఈ కారణాల మూలకంగా 1, 2, 3, 4 రాస్తారు మీటింగ్ లో, మినిట్స్ లో. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారు, రాష్ట్రపతి పాలన పెడతారు. దానికి ముందు ఏం జరుగుతుందో తెలుసా? పవన్ కళ్యాణ్ పిలుస్తారు. లెంగ్త్ అయితే ఏమి లేదు, ప్రజలు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని పిలిచి, ఏ చంద్రబాబు నాయుడు అంటుంటాడు కానీ రాష్ట్రపతి పాలన పెడదాం అనుకుంటున్నావు, నువ్వే గవర్నర్వి, నువ్వే గవర్నర్వి. అది గవర్నర్ అయితే ఏంది, ముఖ్యమంత్రి అయితే ఏంది, అధికారం నీ చేతిలో ఉంటుంది కదా. నీకు కూడా ఎంపీలు వాళ్ళు వీళ్ళు సంఘ సమాచారం ఉన్నారు కదా. ఓకే, 10 మంది ఎంపీలను లాగు నీ వైపుకి. వాళ్ళకి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఇంకో పరంగా చూసుకునే బాధ్యత మాది. కావాలంటే 100 కోట్లు ఇస్తాం, ఏముంది ఒక్కొక్కడికి ఎంపీకి 10 మందిని లాగంట. 10 మందిని ఎంపీలను లాగుతారు. దాంతో ఏమైపోతుంది, తెలుగుదేశం పార్టీ డమాల్. ముందు పవన్ కళ్యాణ్ని ఈ విధంగా మాట్లాడి ఆయన వాళ్ళ దారిలోకి తెచ్చుకొని నువ్వే గవర్నర్ అని చెప్పి రాష్ట్రపతి పాలన పెడతారు. లేదా 10 మంది, 16 మందిలో 10 మంది వచ్చారంటే ఏముంది, చట్ట ప్రకారం వైలేషన్ ఏం కాదు కదా. వాళ్ళందరినీ చేసుకొచ్చి ఇందులో చేర్చుకుంటారు. ఆ 10 మందో 12 మందో వచ్చి జనసేనలో కానీ జాయిన్ అయిపోయారు అనుకో, లేదు బీజేపీలో జాయిన్ అయిపోయారు అనుకో, తెలుగుదేశం పార్టీకి 5 6 మిగులుతాయి అంతేగా. వాళ్ళకి అప్పుడు రాజ్యసభలో కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో అయిపోయినట్టుగా. మరి రాష్ట్రంలో నాకు 135 ఉన్నాయని చెప్పి ఈయన మళ్ళీ విర్రవీగుతాడు, నాకు 135 వచ్చినాయి నేనేం చేయలేనండి. నీకు 135 వచ్చినాయి, నేను 135 అలాగే ఉంటాయి. అందులో ఒక 30 మందినో 40 మందినో లాగుతారు. ఎంతమందిని లాగుతారు అనేసి అంటే చంద్రబాబు నాయుడు స్ట్రెంగ్త్ అనేది అసెంబ్లీలో 40 50 వచ్చేదాకా లాగుతారు. ఓకే, రకరకాల మెథడ్స్ అన్ని ఉపయోగిస్తారబ్బా. ఉపయోగించి ఇంకా నీ మీద ఉందా, నీ చేతిలో ఉందా పవన్ కళ్యాణ్, ఇటు కేంద్రంలో కానీ అటు చూడు, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు ట్రై చేయి ఒకసారి, నువ్వే ముఖ్యమంత్రి అంటారు. రాష్ట్రపతి పాలన పెడతాను, నువ్వే గవర్నర్వి, జనాల్ని లాక్కురా, ఫైనాన్షియల్ గా చూసుకునే బాధ్యత నాది, నువ్వేమో రీగాల్సిన పర్లేదు, నువ్వే ముఖ్యమంత్రివి. సో పవన్ కళ్యాణ్కి ఏమో ఆ విధంగా జ్ఞానం వేస్తారు గురూజీ. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అని, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమో నూతిలో పడ్డ ఎలకలాగా కప్పలాగా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు గవర్నర్ అన్నా అవుతావు, ముఖ్యమంత్రి అయినా అవుతావు, ఆలోచించుకో. ఓకే, నీకేం నువ్వే చెప్పేసావు కదా ఆల్రెడీ, 15 సంవత్సరాల దాకా సంఘ సంవత్సరం అని చెప్పావు. మీ వాళ్ళు ఊరుకుంటారా? కాపు సామాజిక వర్గం ఊరుకుంటారా? ఏందా నీకు ఎవడనే వాళ్ళని సంతృప్తి పరచాల్సిన పని లేదా నీకు? 15% ఉన్నారంట కదా ఆంధ్రప్రదేశ్ లో మీ సామాజిక వర్గంలో. వాళ్ళందరూ నిన్ను చూసే కదా ఓట్లేసింది, లేకపోతే నీకు 21 ఏడొస్తాయి, రావు కదా. మరి చూడు, మరి ఆలోచించి ఒకసారి. ఓకే, మరి నీ దగ్గర నుంచి ఏదో పిలుపు వస్తుంది, ఏదో వార్త వస్తుంది అని చెప్పి మేము ఎదురు చూస్తాం. కాకపోతే మాకుండే మెథడ్స్ మాకుంటాయిలే, లాస్ట్ టైం 3 సార్లు 3 రోజుల పాటు వెయిట్ చేసేవాను కదా, చివరికి నీ మాట తీసేయలేకనే కదా కలిసింది. చంద్రబాబు నాయుడు సంగతి మాకు తెలియదు అనుకున్నామైంది. ఆయన పెద్ద జంప జిల్లాని కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తాడు, అవసరమైతే ఇంకొకరితోనైనా కలుస్తాడు, ఏమైనా చేస్తాడు.
కానీ ఆలోచించుకో పవన్ జీ, सोच ले बात, एक बार सोच ले, दिमाग से सोच ले पवन जी, दिमाग से सोच ले। अरे जो हुआ है यार, वो छोड़ दे। वो सिगरेट जलाना है नीचे से ऊपर तक, वो करना है, ये करना है, छोड़ दे यार। कभी कभी होता है यार, इलेक्शंस में बहुत ప్రామిసెస్ करता है यार, सब कुछ होता है क्या? ఇది నేను చెప్తున్న మాట కాదు బాబు, అమిత్ షా గారే అన్నారు. ఎలక్షన్ లో ఇప్పుడు చాలా వాగ్దానాలు చేస్తాము, అన్ని కుదురుతాయి, నేను ఆయన చెప్పిన మాట అదే నేను హిందీలో చెప్తున్నా, అందుకంటే ఏం లేదు. ఓకే, అలా ఆయన బాగా ఎగేస్తారు. మనవాడు ఏంది కొంచెం బుర్ర తక్కువడు కదా, చిగ వేరా కదా, లొంగిపోయినాడు, ఇంకోతాడు. ఇంతే సంగతులు.